ఆ భాసుర రాజ్య దర్పమొప్ప. ఏమిటి ఇప్పుడు దుర్యోధనుడికి అంత పొగరు అంటే, పాండవులు కూడా నా దాసులే, ఈ సామ్రాజ్యం అంతా నాది. అయిపోయింది, ధృతరాష్ట్రుడు కూడా పక్కపోయాడు. నాది ఈ సామ్రాజ్యం అంతా, నా ఆజ్ఞ చెల్లుతుంది, కాబట్టి విదురా నువ్వు నా మంత్రివి, నీ చెప్పినట్టు చెయ్యి. ఎవరు విదురుడు, ఎవరు ద్రౌపది? విదురుడు ఏమవుతాడు ద్రౌపదీదేవికి? అనుబంధం చేత చూస్తే ఏమవుతాడు? మామగారు అవుతాడు. మామగారు కులకాంతని, కోడల్ని, అంతఃపుర స్త్రీని వెళ్ళి దుర్యోధనుడి యొక్క పడక గది దాసీజనంతో కలిపి తుడిపించడమా? అంతటి ధర్మాత్ముడు చేస్తాడా పని? అసలు అది విదురుడికి చెప్పే పనే. అంటే యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతే మనిషిలో వచ్చేటటువంటి మొదటి పశు ప్రవృత్తి ఏమిటంటే, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం మర్చిపోతారు. అందుకే తెలుగులో మాట ఉంది, ఎవరితో మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో ఒళ్ళు తెలిసి మాట్లాడుతున్నావా అంటారు. అది భారతంలోంచే పుట్టింది. అది ధృతరాష్ట్రుడి యొక్క రాజ్య దర్పం ఆ మాట అనిపించింది. విదురుడు అన్నాడు, దాని సహింపక విదురుండా నరపతికిట్టులనియే అజ్ఞానులు నీతో నెనలేరరు, ఇట్లు మహానిష్ఠుర వృత్తి బనుపనగునే నన్ను. నీకన్నా అజ్ఞానులు లోకంలో ఎవరైనా ఉంటాడరా? నేను వెళ్ళి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి నీ పడక గది ఇతర దాసీజనంతో కలిపి తుడిపించనా? ఒక మహామంత్రి చేయవలసిన కార్యమాది. ఇందులో ఒక్క ద్రౌపదీదేవికి కాదు అవమానం, విదురుడికి కూడా అవమానం. ఒక సామ్రాజ్యమునకు మహామంత్రి వెళ్ళి దుర్యోధనుడి యొక్క పడక గదిని దాసీజనంతో కలిపి అక్కడ నిలబడి తుడిపించడం, అదే ఆయన పని. అంటే తనకి మంచి చెప్పాడు కాబట్టి, నేను గెలిచాను కాబట్టి ఆ పని చెయ్యి. నోరు మూసుకుని ఉండమన్నాను కదా, ధర్మపన్నాలు మాట్లాడావుగా, ఇప్పుడు నీ చెప్పినట్టు చెయ్యి అంటే ఒక్క దెబ్బకి 2 పిట్టలు. విదురుడితో ఈ పని చేయించాలి. ఇంత అజ్ఞానివా? ఇదా నాకు చెప్పే కార్యం? ఇలా చెప్పచ్చా అసలు నీకు? మహానిష్ఠుర వృత్తి బనుపనగునే నన్ను. అసలు ఇటువంటి కార్యానికి నన్ను పంపించాలనేటటువంటి ఆలోచన కానీ, అసలు అటువంటి ఆలోచన మనసులో ద్రౌపదీదేవి చేత పడకగది తుడిపించుకుందామనేటటువంటి సంకల్పం కానీ నీ ఎందుకు కలగవచ్చా? అయితే ఇది ఇద్దరి మధ్య తీవ్రంగా జరుగుతున్నటువంటి సంభాషణ కదా. ఆ సన్నివేశంలో హఠాత్తుగా ఒక విషయం చెప్పారు. ఏమన్నారంటే, మదమలిన మనస్కుడు అరుంతుదుడు నృశంసుడనబరుగు దుర్జనునకు సంపదలు ఎడలయ్యును, అతని మొదలిట సంపదలతో సమూలంబు చెడున్. ఇది భారతం యొక్క గొప్ప సందేశం. అందుకే ఎవరి మాట కాదు, కాకుండా చెప్తున్నమాట. ఎప్పుడైనా సరే మదోన్మత్తుడై ఒళ్ళు పొగరెక్కిపోతే అటువంటి వాడు అరుంతుదుడు. అంటే అవతల వారి యొక్క ఆయువు పట్టు మీద దెబ్బ తగిలితే ఎలా గిలగిలలాడతారో అలా అవతల వారి యొక్క మనసు కాకావికలమైపోయేటట్టుగా ఏ మాటలు మాట్లాడితే నొచ్చుకుంటారో అటువంటి నొచ్చుకునేటటువంటి మాటలు మాట్లాడడంలో సిద్ధహస్తుడైనటువంటి పరమ క్రూర స్వభావము కలిగినటువంటి దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు. చాలా జాగ్రత్తగా గమనించాలి సుమా. వేసిన మాటలు తక్కెటలో పెట్టి తూచి వేస్తున్నారు. ఎందుకనంటే బంగారాన్ని అమ్మేవాడు బెల్లం ముక్క అమ్మేవాళ్ళే ఉండడు. ఎవరో చిన్నపిల్లాన్ని పట్టుకుని బెల్లం కొనుక్కోవడానికి వచ్చాడు. ఓ బెల్లం గడ్డ, ఓ పెద్ద గడ్డ వేశాడు. తక్కెట్లో ఎక్కువ తూగింది. ఆ పిల్ల అలా చూస్తోంది, బెల్లం కదూ ఎక్కువైంది కదా అని ఊరుకోడు. ఆ బెల్లం గడ్డ తీసి విరిచి ఆ పిల్ల చేతిలో పెట్టి కొద్దిగా తూగినా పిల్ల తింటుందిలే అని కట్టిచ్చేస్తాడు. బెల్లం గడ్డ ఇచ్చినట్టు పిల్లతో వస్తే బంగారం కొట్లో ఇస్తారేమిటి చూసిందని? ఇవ్వరు. ఒక్కొక్క సన్నివేశంలో పద్యానికి బంగారాన్ని కాటా పట్టినట్టు పడతారు. అందుకే పద్య రచనలో అంత సారవంతంగా ఉంటుంది. అందుకే అన్నారు, మదమలిన మనస్కు, అపారమైనటువంటి అహంకారంతో నిండిపోయి ఉన్నాడు దుర్యోధనుడు. ఏం చేస్తూ ఉంటాడు అంటే అరుంతుదుడు, అంటే మాటలను బాగా నిర్ణయం చేసుకుంటాడు. ఏ మాటలు మాట్లాడితే పరమధర్మాత్ములైనటువంటి వారి యొక్క ఆయువు పట్టు మీద తగులుతాయి, వాళ్ళు బాగా నొచ్చుకుంటారు, వాళ్ళు బాగా బాధపడతారు, అటువంటివన్నీ బాగా కూర్పు చేస్తాడు, అటువంటివన్నీ బాగా ఏరుకుంటాడు, దానికి తగినట్టుగా మనసులో నిర్ణయం చేసుకుంటాడు. అలాంటి పని చెయ్యాలి అంటే మనసు ఎంత క్రూర స్వభావంతో ఉన్నదై ఉండాలి. కాబట్టి వాడెవరు అంటే నృశంసనుడు, అపారమైనటువంటి క్రౌర్యము కలిగిన వాడు. అవతలవాడు అటువంటి వాడు కాడు, ధర్మాత్ముడు. కానీ ఆ ధర్మాత్ముడి ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టినట్టుగా ఏ మాట మాట్లాడితే గిలగిలలాడతాడో ఆ మాట ఎంచుకుంటాడు. ఎంచుకుని ఆ మాట వాడినటువంటి దుర్జనుడు అప్పటికి చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే నేను ఎంత దెబ్బ కొట్టాను అని ఆనందపడతాడు. ఇప్పుడు విదురుడు పరమధర్మాత్ముడు.
పరమధర్మాత్ముడైనటువంటి విదురుడు ధర్మం చెప్పాడు పాపం. ధర్మం చెప్పిన పాపానికి ఏం చేస్తున్నాడు విదురుణ్ణి? ఏ మాట మాట్లాడితే విదురుని మనసు కాకావికలమైపోతుందో, 1000 వక్కలైపోతుందో, చాలా బాధపడతాడో అటువంటి మాట ఎంచుకున్నాడు. వెళ్ళి ద్రౌపదీదేవిని తీసుకొచ్చి నా పడక గదిని ఇతర దాసీజనంతో కలిపి తుడిపించు అన్నాడు. పోనా ఆవిడ ఒక్కత్తి తొడవడం కాదుట, కర్మమ్మ అని మామగారు ఏడవడానికి కాదుట, ఇతర దాసీజనంతో కలిపి తుడుస్తున్నప్పుడు ఆవిడ తాను ఏ స్థానంలో ఉందో ఆవిడ గుర్తించాలి. ఒక మంత్రివి ఏ స్థానానికి దిగావో నువ్వు గుర్తించాలి. ఈ మాట విన్నప్పుడే నీ హృదయం పగిలిపోవాలి. ఇలా మాట్లాడితే అవతలవాడు బాధపడతాడు, సత్యమే. బాధపడ్డా లేదా విదురుడు? బాధపడ్డాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? దానికి ఫలితం చెప్తున్నారు భారతంలో. నీవు ఏది సంపాదించుకున్నావో అది కాదు, సంపాదించడానికి ఆధారమైన మొదటిది ఏది ఉందో దానితో కలిపిపోతాయి. రాజ్యం ఎక్కడిది? తమ్ముళ్ళు ఎక్కడి వాళ్ళు? శకుని ఎక్కడివాడు? దుశ్శాసనుడు, కర్ణుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రాజ్య సంపద ఎలా పొందావు? ఇవన్నీ వచ్చినవి. ఇవన్నీ రావడానికి మొదలొచ్చినది ఏది? శరీరం. ఇది భగవంతుడిచ్చాడు, ఇది నేను తెచ్చుకోవాలి. దీంట్లో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధాన పడేటటువంటి 7 పదార్థములను నేను నిర్మాణం చెయ్యాల, సర్వేశ్వరుడు పెట్టాడు. ఈ కన్ను 1 కోటి రూపాయలు ఇచ్చి నేను కొన్నానా? గుండె 3 కోట్లు ఇచ్చి కొన్నానా? మూత్రపిండాలు 5 కోట్లు ఇచ్చి కొన్నానా? ఆయన ఇచ్చాడు అనుగ్రహంతో. ఇవన్నీ కూడా కలిపి ఎప్పుడు పోతాయంటే ఒక ధర్మాత్ముడి మనసు బాధ పెట్టిన నాడు పోతాయి. ఏది ఇవ్వడం చేత మిగిలిన వచ్చాయో ఆ వచ్చినవి ఇది కలిపిపోతాయి సుమా. అందుకే ఏమైందంటే ఏవి వచ్చాయో అన్నీ పోయాయి. తన కళ్ళ ముందు 100 తమ్ముళ్ళు పడిపోయారు. తన కళ్ళ ముందు భీష్మ ద్రోణాదులు వెళ్ళిపోయారు. తన కళ్ళ ముందు సైన్యం అంతా మరణించింది. తనకి భగవంతుడిచ్చిన శరీరం దేనితో అందరినీ దగ్గర చేసుకున్నాను అనుకున్నాడో దాని తొడలు విరిగిపోయి రక్తసిక్తమై రక్తపు మడుగులో లేవలేక పడిపోయాడు. పిలిస్తే పలికేవాళ్ళు లేకపోతే చుట్టూ నక్కల గుంపులు చేరి పైన గ్రద్దలు రాబందులు తిరుగుతూ ఉండగా లేచి నిలబడలేక, యుద్ధంలో ఇంకొకరిని పిలవలేక, దగ్గరికి వస్తే అశ్వత్థామకి సర్వసైన్యాధిపత్యం తప్ప తాను కూడా లేవలేక కింద పడిపోయి ఆఖరికి ప్రాణం వదిలిపెట్టాడు. ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా ఈ పాపం మూట కట్టుకోవడం? మహానుభావుడైన విదురుడి మనసు బాధపడే మాట అన్న దగ్గర మొదలైంది పునాది. కాబట్టి భగవంతుడు నోరు ఇచ్చాడు కదా అని ఇటువంటి పాపానికి సాహసం చెయ్యకు సుమా, చాలా ప్రమాదము సుమా. ఇది మనుష్య జాతికి నేర్పడం కోసం మహాభారతంలో ఈ ఘట్టంలో ప్రత్యేకంగా ప్రయోగింపబడినటువంటి ఫలితాన్ని చెప్పేటటువంటి